మన సనాతన ధర్మంలోనూ అలాగే జ్యోతిష శాస్త్రంలోనూ వ్యవసాయానికి చాలా గొప్ప స్థానం ఉంది. రైతు అనేవాడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవికి ప్రతిరూపం. రైతు లేకపోతే ఈ ప్రపంచానికి అన్నం లేదు, అలాగే ప్రాణం కూడా లేదు. భూమాతను నమ్ముకొని కష్టపడే ప్రతి రైతు కూడా ఎంతో అదృష్టవంతుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాల అనుగ్రహం భూమి మీద పడినప్పుడే పంటలు చేతికొస్తాయి. రైతులు ఎప్పుడూ అప్పులు ఉబ్బులో కష్టాల్లో ఉండకూడదు. వారు తమ పంటల ద్వారా చాలా లాభాలు సాధించాలి. రైతులు ఆర్థికంగా అంత బలంగా మారితే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న లీడర్లు అలాగే గవర్నమెంట్ కూడా రైతుల ముందు మోకాళ్ళ మీద కూర్చుని తల ఉంచుతుంది. మీకు అటువంటి గొప్ప రాజయోగం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏప్రిల్ నెలలో గ్రహాల అనుగ్రహం పొంది ఏ పంటలు వేస్తే రైతులకు అద్భుతమైన లాభాలు వస్తాయో జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు పంచాంగం ప్రకారం మేఘాధిపతి ఎవరు, అర్ఘాధిపతి ఎవరు అని తెలుసుకొని వ్యవసాయం చేస్తే పంటలు అద్భుతంగా పండుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏప్రిల్ అని అనగానే మనకు చైత్రమాసం మరియు వైశాఖ మాసం గుర్తుకొస్తాయి. ఈ సమయంలో గ్రహాలకు రాజైన రవి భగవానుడు అనగా సూర్యుడు తన ఉచ్చస్థితిలో ఉంటాడు. అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలో సూర్యుడు తన పూర్తి శక్తితో అత్యంత బలంగా ఉండే సమయం ఇది. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఎండల వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో కుజుడి యొక్క ఎఫెక్ట్ కూడా భూమి మీద పడటం వల్ల నేల వేడెక్కుతుంది. సూర్యుడి వేడి ఎక్కువగా ఉండే ఈ సమయంలో ఆ ఉష్ణోగ్రతను తట్టుకుని పెరిగే ప్రత్యేక పంటలు వేస్తే అద్భుతమైన దిగుబడి వస్తుంది. గ్రహాల కదలికలను బట్టి మనం ఏ విత్తనాలు నాటాలో నిర్ణయించుకుంటే ఆ ప్రకృతి మాత మనకు ఆశీర్వాదం ఇస్తుంది. ఈ ఉష్ణకాలంలో మనం వేసే పంటలు సూర్యకిరణాలలోని పాజిటివ్ ఎనర్జీని గ్రహించి చాలా బలంగా ఎదుగుతాయి. సూర్యుడు తీక్షణమైన కిరణాల వల్ల భూమి బాగా వేడెక్కుతుంది కాబట్టి ప్రకృతి కూడా దానికి తగ్గట్టుగానే తన బ్యాలెన్స్ చూపిస్తుంది. అందుకే ఏప్రిల్ నెలలో నీటి శాతం ఎక్కువగా ఉండే తీగజాతి మొక్కలు ఈ వాతావరణాన్ని తట్టుకుని చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. సూర్యుని కిరణాల శక్తి ఈ తీగజాతి కూరగాయలకు గొప్ప బలాన్ని ఇస్తుంది. మనం కూరగాయల విషయానికి వస్తే సొరకాయ, దీనినే ఆనపకాయ అని కూడా అంటారు. ఆ సొరకాయ, బీరకాయ, కాకరకాయ మరియు పొట్లకాయ లాంటి తీగజాతి కూరగాయలు ఏప్రిల్ నెలలో బ్రహ్మాండంగా పండుతాయి. ఇవి రైతులకు లాభాలు తెచ్చే మంచి పంటలు అని చెప్పవచ్చు. వీటిని పండించడం వల్ల సూర్యభగవానుడు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మార్కెట్లో కూడా ఎండాకాలంలో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. వీటితో పాటు పల్లీలు మరియు శనగలు కూడా ఈ ఎండాకాలంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. భూమిలో ఉండే ఉష్ణం వీటి ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ గింజలు చాలా బలంగా తయారవుతాయి. ఇంకా ఈ కూరగాయల్లో బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు వేసుకుంటే మార్కెట్లో మంచి రేటు ఉండి రైతులకు అదిరిపోయే లాభాలు వస్తాయి. ఆకుకూరల కేటగిరీలో అయితే తోటకూర, గోంగూర ఈ సీజన్లో చాలా ఈజీగా ఎలాంటి రోగాలు లేకుండా పెరుగుతాయి. సూర్యరశ్మి వల్ల ఈ ఆకుకూరల్లో మంచి విటమిన్స్ మరియు మినరల్స్ వస్తాయి. ఇవి పండించే రైతులకు మంచి కొనుగోళ్లు ఉంటాయి. అలాగే ఈ ఆకుకూరలు తినే వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది. ఇక పండ్ల విషయానికి వస్తే ఏప్రిల్ నెలలో ఉండే గ్రహాల ప్రభావం ముఖ్యంగా కుజ సంచారం మరియు కుజుడి ప్రభావం వల్ల ఎర్రటి రంగులో ఉండే పండ్లు బాగా పండుతాయి. జ్యోతిష శాస్త్రంలో కుజుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కుజుడు అనుగ్రహం పొందాలంటే ఎరుపు రంగు పండ్లు పండించడం ఎంతో శ్రేయస్కరం. ఈ ఎరుపు రంగు పండ్లు తినడం వల్ల మనుషుల్లో రక్తం వృద్ధి చెందుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా స్ట్రాబెర్రీస్, యాపిల్స్ ఈ సీజన్లో పండించడం ఎంతో మంచిది. అలాగే సూర్యుడికి మరియు గురుగ్రహానికి ఇష్టమైన పసుపు రంగులో ఉండే పండ్లు కూడా ఈ ఏప్రిల్ మాసంలో చాలా అద్భుతంగా పండుతాయి. ముఖ్యంగా పసుపు రంగులో ఉండే నారింజ పండ్లు మరియు అందరికీ ఇష్టమైన మామిడి పండ్లు ఈ సమ్మర్లో సూపర్గా పండుతాయి. వీటికి ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. వీటిని దైవ కార్యాల్లో, పూజల్లో కూడా వాడతారు కాబట్టి వీటికి మార్కెట్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎండాకాలం కాబట్టి మనుషుల శరీరానికి చలవ చేసే పుచ్చకాయలు మరియు కర్బూజా పండ్లు వేసుకుంటే కేవలం 35 రోజుల్లోనే పంట పూర్తిగా చేతికి వచ్చేస్తుంది. ఇలా తక్కువ టైంలోనే రైతులు మంచి ఆదాయం చూడవచ్చు. ఈ నీటి పండ్లు పండించడం వల్ల దాహంతో ఉన్న వారికి దారిలో నీరు ఇచ్చినంత గొప్ప పుణ్యం రైతులకు వస్తుంది. ఈ పుణ్యం వల్ల వారి కుటుంబాలు ఎప్పుడూ ఆనందంగా ఉంటాయి. మనం కేవలం తినే పంటల గురించే కాకుండా బిజినెస్ కోసం వేసే వ్యాపార పంటల గురించి కూడా జ్యోతిష కోణంలో మాట్లాడుకోవాలి. ఎరుపు రంగుకు ప్రతీక అయిన మిర్చి వ్యవసాయం గురించి చూస్తే ఈ నెలలో కొత్తగా మిర్చి మొక్కలు నాటడం ద్వారా లాభం పొందడం కంటే ఇప్పటికే పండిన మిర్చిని చెట్టు నుంచి తెంపి బాగా ఎండపెట్టి ఎర్రగా మారిన తర్వాత అమ్ముకుంటే రైతులకు ఫుల్ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ అవుతుంది. సూర్యుడి వేడి ఆ మిర్చిని ఎండబెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే సూర్య భగవానుడికి సాక్షాత్తు ప్రతిరూపం లాంటి పొద్దుతిరుగుడు లేదా సన్ఫ్లవర్ పంట ఏప్రిల్ నెలలో వేస్తే రైతుకు తిరుగుండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ టైంలో సూర్యుడు మేషరాశిలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో వచ్చే సన్ఫ్లవర్ గింజల్లో ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువగా మరియు క్వాలిటీగా ఉంటుంది. సూర్యుడి శక్తి అంతా ఈ గింజల్లోనే, ఆ నూనెలో నిండి ఉంటుంది. దీనివల్ల
నూనె ప్రొడక్షన్ బాగా పెరిగి మార్కెట్లో అధిక ధర దొరుకుతుంది. ఇది వ్యాపారం చేసే రైతులకు ఒక అద్భుతమైన వరం లాంటిది. ఇక పూల వ్యవసాయం చేసే వారికి ఈ వసంత ఋతువు ఒక గొప్ప బహుమతి లాంటిది. చైత్ర మాసంలో మనకు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ప్రకృతి మాత ఎంతో సంతోషంతో వికసించే సమయం ఇది. ఈ ఏప్రిల్ నెలలో మల్లెపువ్వులు, సన్నజాజులు, కనకాంబరాలు చాలా అద్భుతంగా లాభాలను ఇస్తాయి. ఈ పూల సువాసనలకు దేవతలు కూడా సంతోషిస్తారు. దేవుని పూజలకు, గుడులలో, శుభకార్యాల్లో ఈ పూలు ఎంతో విశేషమైనవి కాబట్టి మార్కెట్లో వీటి రేటు ఎప్పుడూ చాలా బాగుంటుంది. ఇవి కాకుండా కుజుడికి ఇష్టమైన ఎర్రబంతి పూలు కూడా కమర్షియల్గా చాలా మంచి బిజినెస్ని ఇస్తాయి. బంతి పూలు సాగు వల్ల సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎర్ర బంతి పూలు అమ్మడం వల్ల చేతిలో డబ్బు ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు రావు. మనం తినే ప్రతి మెతుకులోనూ రైతు కష్టం ఉంటుంది. ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో స్పష్టంగా చెప్పినట్లుగా ఈ ఏప్రిల్ మాసంలో అంటే చైత్ర మరియు విశాఖ మాసాల కలయిక సమయంలో సూర్యగ్రహం మరియు కుజగ్రహాల కదలికను దృష్టిలో పెట్టుకుని వాతావరణాన్ని బట్టి ఈ రకమైన తీగజాతి కూరగాయలు, పచ్చటి ఆకుకూరలు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు మరియు మంచి సువాసన ఇచ్చే పూలు ప్లాన్ చేసుకుంటే మీకు తిరుగుండదు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్లకుండా గ్రహాల అనుకూలతను బట్టి పంటలు వేస్తే ఎలాంటి కీటకాలు, రోగాలు లేకుండా పంట చేతికి సురక్షితంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.